హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ శ్రీనివాస మంగాపురం టువర్డ్స్ శ్రీనివాస మంగాపురం వెళ్తున్నాము. ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయి, తాటి చెట్లు రోడ్డు పక్కన. సో ఇక్కడ త్రిమ్లా హిల్స్ ఘోరంగా కనిపిస్తున్నాయి సరే మనకు. త్రిమ్లా హిల్స్ చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లో మామూలుగా ఈ తాటికల్లు భలే తాగుతూ ఉంటారు. మన తెలంగాణ సైడ్ అయితే న్యాచురల్గా భలే చూస్తూ ఉంటారు. సో అక్కడ ఘోరంగా ఒక తాటి చెట్టు కనిపిస్తుంది. నాకైతే బాగా కనిపిస్తుంది. అక్కడ విజువల్స్ తెలియదు. కొండ పెట్టినారు అనమాట, అంటే తాటికల్లు కొండ పెట్టినారు. సో చాలా బాగుందండి గ్రీనరీ. సో ఇటు నుంచి తిరుపతి నుంచి ఇట్లా వస్తే మనం ఇలా వెళ్ళొచ్చు అనమాట శ్రీనివాస మంగాపురం. ఇక్కడ వెళ్తూ మాట్లాడదాము మీతో. ఓకే, ఇక్కడ జ్యూస్ షాప్లో మనం ఒక జ్యూస్ అయితే తాగాము. మంచి జ్యూస్ $2 నెలవతి జ్యూస్ షాప్. సో ఇప్పుడు మన బండి ఇది. సో మన బండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సో మామూలుగా టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా, 37-38 ఉంది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సూర్యుడు బగబగబా కాలిపోతాం సీట్ అయితే. సో ఇప్పుడైతే మనం బ్లాక్ చేయడానికి స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ చూసినారు కదా, కళ్యాణం స్వామివారు ఇక్కడ 6 నెలలు బస చేశారంట. ముక్కోటి అని ఉంది, ఆ ముక్కోటి దగ్గర 6 నెలలు స్వామివారు ఇక్కడ అతిథిగా ఉన్నారంట. సో ఘంటసాల గారి పాట ఉంది కదా సార్, ఆ పాట మీరు గుర్తు చేసుకోండి. సో అపార్ట్మెంట్ కల్చర్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వస్తారు చూసారా, శ్రీవారి ధర్మరథం ఫ్రీ బస్ అంటారండి. ఇక్కడ తిరుపతిలో కనిపిస్తూ ఉంటారు కింద. ఇక్కడ స్వామివారి గుడి కాబట్టి ఇక్కడ వస్తుంటారనమాట శ్రీవారి మీదకి. అలాగే కళ్యాణ భక్తుల్ని మళ్ళీ తీసుకెళ్ళాలన్నమాట. మరణపల్లి మార్నింగ్ మరణపల్లి దగ్గర ఆడి ఇక్కడ రకరకాలుగా ఓన్ కార్లు అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ట్రావెల్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఆటోలు. ఇదే రూట్ అయితే మనకు మంచి మోహన్ బాబు గారి శ్రీ విద్యానికేతన్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి అగ్రికల్చర్ కాలేజ్ సంబంధించినటువంటి స్కూల్స్ అన్నమాట. ఉంది, చాలా బాగా ఇక్కడ తిరుపతికి ఇక్కడ మదనపల్లి నుంచి విలేజ్ నుంచి ప్రతిరోజు వస్తుంటారనమాట. ఏదో ఒక 10 డాబుల మీద ఎక్కడైనా చూడండి ఇంత బాగుంటే ఆ పక్క వీటినంతా అక్కడ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వ్యవసాయ పరిశోధన స్థానం అంట. చూడండి ఆటోస్, నీరు ఆటోలు, మనం ఏదన్నా సవారీ బాడీ. సో ఈ విధంగా బ్లాక్ చేసేదంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్. సో చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ పొలమే అతను టికెట్ చేశారు, అతను డైరీ ఫామ్ పెట్టారు అనమాట. చాలా బాగుంటుంది. వచ్చేది చూడండి మనకు. సో పొలాల మధ్యలో ఇల్లు పెట్టుకుని ఎంత బాగుంటుంది చూడండి, ఇంత బాగుంటుంది వల్ల. వాటర్ పుష్కలంగా వస్తుంది అక్కడ. బోరు చూడండి, ఇలాంటి ఎన్నో ఏం లేదు. మనం ఇలాంటివన్నీ చూడలేమండి. చూడండి, ఏదో ఇక్కడ వెంచర్ ఏదో స్టార్ట్ చేసుకుంటాం. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, శ్రీవారి మెట్టికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇటుకరాళ్ళు అంటారు కదా. సో ఇటుక ఇక్కడ తెరిస్తే ఇక్కడ ఇల్లు అవుతుంది చూసారా. ఇటుకరాళ్ళు ఎంత బాగా తయారవుతా ఉంది, ఇటుకరాళ్ళ బట్టి. ఇక్కడ వచ్చేసే వాళ్ళు ఇంత ఎండలో ఎలా చేసుకుంటారంటే వాళ్ళు ఒడిశా నుంచి బీహార్ నుంచి వచ్చి దాకా ఉంటారండి. అలా చిన్నగా చేస్తూ ఉంటారు. మంచి కష్టజీవులు. చూడండి, రాగి చెట్టు ఎన్నో ఏళ్ళ చెట్టు ఇది. ఇక్కడ ఏదో నయారా పెట్రోల్ బంక్ అంట, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇల్లు డూప్లెక్స్ ఎంత బాగుందో. ఇలాంటివన్నీ మనం చూడటానికి చాలా గమ్మత్తుగా ఉంటుందండి. మనకు ఇల్లుతో మనకు ఇంకా రోజు జరుగుతూ ఉంది అండర్ కన్స్ట్రక్షను. ఇక్కడంతా ఇల్లులు, కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ మనకు చూడండి. ఇక్కడ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంట, బ్రాండ్ కదండి ఇది. సో
ఇక్కడంతా కూడా మంచి మంచి స్కూల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. తిరుపతి ఎడ్యుకేషన్ హబ్ అండి. తిరుపతి ఎడ్యుకేషన్ హబ్. తిరుపతి ఎడ్యుకేషన్ హబ్ కాదు, అలాగే మెడిసిన్ హాస్పిటల్ చాలా ఫేమస్ అనమాట. సో ఈ విధంగా మనకు దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఇంకా వేరే పనుల మీద మనకు పెట్రోల్ బంకులు అయితే కనబడుతూ ఉన్నాయి మనకు దారి పొడవునా. సో మనకి ఇబ్బంది లేదు, పెట్రోల్ అయితే బాగా పట్టిస్తాం పట్టలేదు. సో మనకు కొన్ని లొకేషన్స్ అయితే చూసుకుంటా ఎక్స్ప్లోర్ చేస్తామండి. లాస్ట్ టైం మాకు మన ఫస్ట్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు చాలామంది చెప్పారు, నోటిఫై చేశారు. ఏమంటే రోజు మాత్రమే కనిపిస్తుంది, పక్కన విజువల్స్ కనిపించలేదు లొకేషన్స్ అని చెప్పి మెసేజ్ చేయడం జరిగింది. సో సారీ, ఇంకోసారి అలాంటి తప్పుగా జరగవు. సింపుల్ మిస్టేక్స్ అనుకోవచ్చు, కానీ ప్రతి మిస్టేక్ అది. సో ఇంకొక నుంచి అలా ఉండదు. ఇక్కడ లలితాపేట అంటే దాడంట, లలితాపేట కూడా ఉందండి. సో ఇక్కడ నుంచి వీడియోస్ ఎక్సలెంట్గా వస్తాయి. ఇదే కాదు, ఆంధ్ర సిరీస్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి ఇక్కడ పోయిన యాక్టివిటీలు బాగుంటాయి. చాలామంది నేను ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయండి. సో ఇది తెలిసే ఉంటుంది, తాటి బెల్లం కాఫీ షాప్ బాగుంటుంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి పేపర్ కాబట్టి మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ హోటల్స్ వాళ్ళు కూడా ఉన్నాయి దాంట్లో పోయే దాంట్లో. వీళ్ళు శ్రీవారి సేవ వాళ్ళు ఇలా సేవ చేస్తారన్నమాట స్వామివారికి. సో ఇక లలితాపేటకి దారి ఉంది, లలితాపేట టెంపుల్లో. సో ఇది చూసారా మన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, శ్రీనివాస మంగాపురం. సో ఇక్కడ టెంపుల్ అండి ఇది. టెంపుల్ లేదు కాబట్టి ఎండ బాగుంది. అంటే ఇంకోటి పబ్లిక్ కనిపించే విధంగా కంఫర్ట్ స్వామివారి మూలకి రాదు. మామూలు బయట నుంచే తిరిగి వెళ్తాము. ఈ శ్రీనివాస మంగాపురం గ్రామానికి సంబంధించిన ల్యాండ్ టెంపుల్. సో ఇక్కడ కళ్యాణ కట్ట అక్కడ ఉందండి. సో కొంచెం ఇది చూసారా వసుకోట అల్లమ్మ దేవాలయం, గ్రామదేవం. ఇకపోతే యాచగా చూసినాం కదా శ్రీవారి నరసింహారి శ్రీవారి మెట్టు 6 కిలోమీటర్లు వెళ్తే అయ్యి ఒకసారి లాంచ్ చేద్దాము. వెళ్తే చంద్రగిరికి వెళ్తామండి, చంద్రగిరి అంతా ఉంటాయి. సో ఇప్పుడు మనము శ్రీనివాస మంగాపురం రాజేసి టువర్డ్స్ మామూలుగా వర్షాకాలం వచ్చిందనుకోండి, ఇక్కడ కళ్యాణరావు వాటర్ అయితే ఇదంతా జామ్ అయిపోతుంది వాటర్. ఇక్కడ చూడండి ఫుడ్ నేను ఎగ్జామ్ జరిగేటట్టున్నది ఇక్కడ. సో పబ్లిక్ అయితే బాగున్నారు. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అంటారండి, ఇక్కడ జరుగుతూ ఉంటాయి మామూలుగా. సో దానికి ఏమన్నా ఉన్నారేమో తెలియదు మరి అక్కడ. సో చూస్తున్నారు కదా మోహన్ బాబు యూనివర్సిటీ MBA. సో ఇక్కడ హైవే నేషనల్ హైవే ఇంకా పెయింటింగ్ గురించి వర్క్ జరగలేదు, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఇంకా. సో ఇక్కడ వచ్చేసి చూసాను కదా మోహన్ బాబు యూనివర్సిటీ. ఇక్కడ ఎలా ఉంటాయండి ఇక్కడ ఫ్రూట్స్ రకరకాల పండ్లు అన్నీ అమ్ముతా ఉంటాయి ఇక్కడ. సో నాన్న ఒక రతన్ టాటా గారి మిడిల్ క్లాస్ వాడి యొక్క డ్రీమ్ వాళ్ళు సొంతం చేయాలని చెప్పేసి ఆయన చేసిన. సో ఇది నరసింగాపురం శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ ఉందంట. సో ఇది బెంగళూరు, తిరుపతి అట్లా రైల్వే రోడ్ అన్నమాట. సో ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఫ్రూట్స్ చూస్తారు ఇక్కడ చూడండి, రకరకాల ఫ్రూట్స్, ఇంత మామిడి పప్పు చెట్లు, రకాల పండ్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మార్కెట్ కట్టి ఇంతకుముందు చాలా ఫామ్ అండి, 1985 నుంచి ఉన్నాను మార్కెట్స్. చూడండి కాటం ఉంటుంది ఇవన్నీ న్యాచురల్గా రోడ్డు ఉన్నది రైల్వే ఆగింది. ప్రతి సంవత్సరం దూరంగా స్పాటెక్స్ కంపెనీ 1985 నుంచి ఉందంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ మంచి ఎర్రచందనం తోట ఉందండి. సో వాళ్ళు నూనెమో తోట కాంపౌండ్ ఉంది. మధ్యలో ఏదో ఫామ్ హౌస్ కూడా ఉందండి, బాగుంది. బాగా అద్దాలతో పల్లె కట్టడం అంటే పాత కట్టడమే బాగానే ఉంటుంది. సో మనకి వెళ్ళే దాంట్లో చాలా నర్సరీలు, వెంచర్లు, రకరకాల వెంచర్స్, ఆ వెదురు అక్కడ దూరంగా వెదురు చెట్లు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మనకు కాటి ముంచరండి ఇస్తారు కదా. ఇప్పుడు మనం మోహన్ బాబు కాలేజీకి దగ్గరలో ఉన్నామండి. సో మీరు చూడొచ్చు, అంటే హెల్మెట్ పెట్టి చేయడం లేదు. ఇది మనము GoProని తీసి మనం సెల్ఫీ స్టిక్ పెట్టి చేస్తున్నాము.
కాబట్టి మనం అటు ఇటు తిప్పినప్పుడు చూపించడానికి ఫాస్ట్గా తిప్పుతున్నాను, ఏమనుకోవద్దండి. సో ఇక్కడ మదనపల్లి, రాయచోటి అక్కడ నుంచి బస్సెస్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఫామ్ అయితే ఉంది. సమ్మర్కి ఇట్లా దూరంగా కొండలు చూడండి చుట్టుపక్కల. ఇక్కడ ఒక నారాయణ జూనియర్ కాలేజ్ అవుతుందండి, చాలా బాగుందండి. సో మనకి చుట్టూ ఇక్కడంతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా ఉన్నాయండి. చింత చెట్టు అండి, పెద్ద చింత చెట్టు. సో ఇది పౌల్ట్రీ ఫామ్ అండి. ఇక్కడ ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఇదివరకు ఇక్కడ పెట్రోల్ బంక్ లేదు, ఉంది. సో ఇక్కడ ఏదో వెంకట పద్మావతి హాస్పిటల్ అంటారు, హాస్పిటల్ అంట. ఇక్కడ ఇంకా కాలేజ్ కూడా ఉందండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎంత బాగుంది వ్యూ. చింత చెట్లు, మొత్తం చింత చెట్లు. చెట్లు లోపు పక్కన చెట్లు కట్టించి చూడండి. అసలు ఆ సిస్టమ్ని పెట్టిన ఒక చక్రవర్తి అండి. మీకు తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. సో నాకైతే తెలుసు, కామెంట్ చేయండి. అశోక చక్రవర్తి. సో కరెక్టా తప్ప అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మామిడి తోపు ఎంత బాగుందో, చిన్న కాయలు వస్తున్నాయండి, ఎక్సలెంట్గా ఉంది. మనం వచ్చేసి దగ్గర కాలేజ్కి కేఎంఎం కాలేజెస్ అంట, ఇది కేఎంఎం కాలేజ్ అంట. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కాలేజ్ అక్కడ ఉన్నప్పుడు ఇట్లా రెస్టారెంట్లు కూడా బాగా ఫేమస్గా ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు ఇంటే ఉంటున్నారండి, నాన్ వెజ్ అట్లా కమర్షియల్ ఫుడ్స్ అనేది బాగా ట్రెడిషనల్ ఫుడ్స్ పోయి చైనీస్ ఫుడ్స్ వచ్చాయి కదా. సో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ మారింది. సో ఇక్కడ కూడా కాలేజ్ అండి, ఇది కూడా నారాయణ జూనియర్ కళాశాల. కళాశాలలో ఇక్కడ చూడండి మనకొక మేధసాని డాబా హౌస్ అంట. ఇలాంటి డాబాస్ కూడా ఉంటాయండి. ఎంఎస్ఆర్ గార్డెన్స్ అని ఇంత బాగా డెవలప్ అయ్యారు రోడ్ సైడ్. సో ఎక్కడైనా కదా మనకు కాలేజెస్ అలాంటి ఉన్నప్పుడు చాలా బాగా కృష్ణా గార్డెన్స్ మంచు అంటే మోహన్ బాబు గారు వాళ్ళు కదా, వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ ఇంటికే ఉంది మంచు. సో ఇక్కడ మనం దగ్గర వచ్చేసాము. ఇక్కడ అరుణోదయ వృద్ధాశ్రమం అంట. ఇక్కడ నుంచి మనం మోహన్ బాబు చూడండి, మ్యాంగో గార్డెన్ ఎక్సలెంట్ నాటుకోళ్ళు, ఎక్సలెంట్గా ఉంటాయి హిందీ కోళ్ళు అట్లా. సో సమ్మర్ వస్తే ఎక్కడ చిన్న ఎక్కడ ఆగి కోళ్ళు కానీ ఫుడ్ కానీ అలా ఇస్తూ ఉంటాం. చూడండి ఎంత బాగా ప్రేరణ. అయితే ఇది ఇంకా మనం ఘాటుకి వెళ్తామండి, మంచి ఘాటులో ఘాటు సెక్షన్ వెళ్తాం మనం. సో ఈ విధంగా మనకు బ్లాగ్ అయితే చేస్తాము. ఈరోజు బ్లాగ్ అయితే మంచి గంటలో చేస్తాం. ఈ విధంగా 37 వ్యాసాలు గంట కూడా మనం ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాము. దయచేసి చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే మాకు మంచి ఎనర్జీ బూస్టప్ అది. సో ఇక్కడ నుంచి కాలేజ్ క్యాంపస్ స్టార్ట్ అయింది. రోడ్డు ఇరువైపులా బారికేటర్ లాగా, అంటే విఐపీస్ వచ్చేటప్పుడు ఎలా వేస్తారో మన ఇండియన్ పొలిటీషియన్స్ వచ్చేటప్పుడు మన ఊర్లలో మన సిటీస్లో అలాగా బారికేటర్స్, అంటే స్టూడెంట్స్ ఆ విధంగా ట్రీట్ చేస్తారనమాట. ఇక్కడ అంత మంచి కల్చర్ అనమాట. పిల్లల చదువులు అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా మంచిగా చదువు అయితే చెప్తారు. సో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ పిల్లలు బాగా చదివి సాఫ్ట్వేర్ జాబులు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ముందు కాలేజ్ రాకముందు ఇక్కడ ఏమి దగ్గర ఉండేది కదా, చూస్తారా దగ్గర హాస్టల్స్, హోటల్స్ ఇవన్నీ. ఇదిగోండి మన మంచి మనోజ్ బాబు, మంచి మోహన్ బాబు గారి కాలేజ్, యూనివర్సిటీ. సూపర్, ఎంత బాగుందో చూడండి ఈ క్యాంపస్ చుట్టూ. అసలు ఎంత బాగుందో చూడండి. ఇక్కడ సిస్టమే డిఫరెంట్ అండి, చాలా బాగుంటుంది. సో ఇలాగ స్టూడెంట్స్ వాళ్ళ హాస్టల్స్ నుంచి వాళ్ళ ఫీజు నుంచి చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడంతా కూడా ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి, ఆయన కట్టించారు. అది ఇంకో రోజు చూద్దాము, చాలా బాగుంటుంది. ఇది బస్ స్టాప్. ఇక్కడ లోకల్గా బస్సెస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళ బస్సెస్ కూడా ఉంటాయి, యూనివర్సిటీ బస్సెస్ కూడా. సో ఇది కూడా స్కూల్ అండి. అది మొన్న వచ్చేసి యూనివర్సిటీ
ఇది వచ్చేసి స్కూల్ అండి. సో ఇక్కడ చూడండి, డ్రీమ్, బిలీవ్, అచీవ్. ఇది వర్డ్స్ కాదండి, ఇది మంచి పవర్ఫుల్ వర్డ్స్ అండి. చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలు స్కూల్స్, యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, పిల్లలు దాటుకుంటూ ఉంటారు కదా, అందుకని చాలా చక్కగా ఈ సేఫ్టీస్ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ అయితే బాగా తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా. సో అటు సైడ్ నుంచి మనం వచ్చేటప్పటి నుంచి చూసారు ఈ బారికేటర్స్ ఎలా ఉన్నాయో. సో కాలేజ్ క్యాంపస్, స్కూల్ క్యాంపస్ ఎండ్ అయ్యేంత వరకు అలాగే ఉందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అంటే మన స్కూల్స్ అండి. అక్కడ యూనివర్సిటీ, ఇది స్కూల్ అండి. సో శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్. సో సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా ఎంత బాగా పెట్టింటారో చూడండి. సో పిల్లల చదువులతో పాటు వాళ్ళ లైఫ్ అయితే ఇక్కడ సేఫ్ అండి. ఎందుకంటే అంత బాగా చేస్తూ ఉంటారు. వీళ్ళంతా వాళ్ళ స్టూడెంట్స్ అండి. ఇప్పుడే ఫోన్ చేసుకుని వాళ్ళు క్లాసెస్కి వెళ్తున్నారు. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫీజు హాస్టల్స్ కూడా ఉన్నాయండి. సో చూడండి ఇంత బాగా సేఫ్టీ ఎంత బాగుందో చూడండి. సో ఇది వాళ్ళ కాలేజ్, స్కూల్ బస్సెస్ అండి, ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఏదో మంచి వెంచర్ $15 ఇది కూడా ఉందండి. సో ఇక్కడ చూడండి మంచి లొకేషన్, కొండలు ఎంత బాగున్నాయో కొండలు. సో ఇక్కడ వచ్చేసారా జిమ్ము, హాస్టల్స్, ఇవంతా ఎంత బాగా డెవలప్ అవుతుంది. సో ఎక్కడ కూడా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉండిందంటే అక్కడ ప్రతి ఒక్కటి డెవలప్ అయిపోతుందండి. సో ఒకప్పుడు ఈ ఊరికి అంత గుర్తింపు లేదేమో. ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీ అయిందో, కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టారో అప్పటి నుంచి ఇంక ఇక్కడ ఎక్సలెంట్ అండి. ఊళ్ళో అయితే భలే డెవలప్ అయిపోయాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ ఊరిని ఏ రంగంపేట అంటారండి. ఇక్కడ ప్రతి సంక్రాంతికి మనకు ఎద్దుల పోటీ జరుగుతుంది, జల్లికట్టు అంటారు కదా అట్లా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పోతే మదనపల్లి రంగం ఇట్లా పోతాము, కళ్యాణాము మనకి వెళ్తాం కదా, ఇది ఏ రంగంపేట ఈ ఊర్లో అండి. నేను చెప్పాను కదా మనకు ఎద్దుల పోటీ జల్లికట్టు భలే జరుగుతుందండి ఇక్కడ. దీనికి మొత్తం తిరుపతి సరౌండింగ్స్, ఇక్కడ కర్ణాటక అక్కడ నుంచి కూడా వస్తారండి ఇక్కడికి. అలాంటి ఊరు ఇక్కడ, ఈ ఊర్లో జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. సో చాలా బాగుంటుంది ఇక్కడ. మనం చూడొచ్చు ఇట్లా అయితే వెళ్తే మనము మన ది గ్రేట్ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారి పుట్టి పెరిగిన ఊరండి. ఇక్కడ దగ్గరలో మనం ఇంకా రీచ్ అవబోతున్నాము. సో నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఊరికి, ఆ ఊరి నుంచి మనం ఎంటర్ అవబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకు నడివీధి గంగములు అది అంటారు కదా, అలాంటివి. ఇప్పుడు మనకు తిరుపతి జాతర అయితే నిన్న అయిపోయింది. సో అయినా కూడా మనకు వారాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు ఇట్లా వెళ్తున్నాము. సో విలేజ్లు చూడండి ఎంత బాగుంటాయో, హౌసెస్, చదువు, పొలాలు, చుట్టూ కొండలండి. అసలు ఎంత బాగుంటాయో విధంగా చూడండి. వరి ఇట్లా ఎండబెడతారనమాట ఇట్లా మామూలుగా. ఇది ఏదో స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్. సో ఇక్కడ చూడండి వరి, ఆ పక్క కోర్సులు ఆల్రెడీ చేశారు. ఈ వరిని ఇంకా చేస్తారు. సో ఇక్కడ చూడండి కొండ ఆకారం చూసారా, ఆకారం నాకైతే వినాయక స్వామి ఆకారం ఎంత బాగుంటుంది చూడండి. పొలాలండి, ఎంత బాగున్నాయో. కళ్యాణం పల్లికి దగ్గరలో ఉన్నామంటే ఇక్కడ చూడండి చొప్ప అంటారు కదా, పశుగ్రాసం. రకరకాల పశుగ్రాసం అంటే ఉన్నాయి, పచ్చగా ఉంది. అక్కడ ఇంకోటి ఏంటంటే మెరూన్గా ఉంది, అంటే మెరూన్ అంటే బ్రౌన్ కలర్ అట్లుందన్న దూరంగా చూస్తాం కొండలు. సో ఇట్లా ఆ కొండల్లోకి, ఆ కొండల కనుక ఎన్నో గ్రామాలు అయితే ఉన్నాయండి. ఆ గ్రామాలకైతే ఇప్పుడు మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ చూడండి మీకు మళ్ళీ చూపిస్తాను. ఆ షేప్ అయితే, ఈ ఆకారం అయితే చూడండి, నాకైతే దగ్గరగా వచ్చిన బాగా క్లియర్గా తెలుస్తుంది. అది వినాయక స్వామి ఆకారం లాగా, తరుణం లాగా. సో మీకు అలా కనిపించిందా ఒకసారి? చూడండి ఇక్కడ నారావాళ్ళ పల్లికి అయితే ఎంటర్ ఇచ్చినామండి. సో చూస్తారు ఎంటర్ అయిపోతున్నాం. మనమైతే ఇక్కడ శ్రీవత్స నాని గారు జనరల్ ఇదంతా కూడా పశు వైద్యశాల వచ్చేసి చాలా బాగుందండి ఊళ్ళు. చాలా రూపంగా ఉన్నాయన్నమాట. లేదు
అలాగే ఉంటుంది వాళ్ళ ఊరు కూడా. సో చాలా బాగుంది చూడండి. అలా అలా కూడా జరుగుతుంది దీనికోసము మ్యాంగో గార్డెన్. సో ఇక్కడ ఉంది చూసారా, ఇదంతా మ్యాంగో గార్డెన్. సో ఇది నారావారిపల్లి. సో ఇది చూడండి కొండలు, చిన్న చిన్న అక్కడ చిన్న చిన్న కాయలు కాసేది. ఇది వచ్చేసి టెంపుల్, చిన్న టెంపుల్ ఇది. సో ఇక్కడ చూసారా, సో ఇక్కడ సార్ వాళ్ళ ఇల్లు చూడండి. మన అన్నగారు బసవతారకమ్మ, ఎన్టీ రామారావు గారు ఇక్కడ సార్ వాళ్ళు తిరుగుతారు. సీఎం గారి విలేజ్ ఇది, చాలా బాగుంటుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి సామాజిక ఆరోగ్య కేంద్రం నారావారిపల్లి. సో వెళ్ళిపోతాం మనం, ఇది కళ్యాణం అంటాము. సో ఎక్కువ చూపిద్దామంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఎవరు, ఎందుకంటే సెక్యూరిటీ ఉన్నారు, ఏదో గాడిలో లోడ్ ఉంది, ఏదో అర్థం కాలేదు. సో ఇక్కడంతా కూడా మంచి ఆకారాలతో కూడుకున్న అడవి, కొండలు బాగా కనిపిస్తూ ఉన్నాయండి. ఎంత బాగుందండి, చాలా బాగుంది చూడండి. ఇది ఒక రకమైన కలవల్ల ఫస్ట్ పాతకాలం ఇట్లా ఫెన్సింగ్ అలాంటివి ఏమి అవే అనమాట. సేఫ్టీ, సెక్యూరిటీ, జస్ట్ పశువులు ఇలాంటివి అడవి జంతువులు రాకుండా ఉండడానికి మాత్రం అలాంటివి పెంచేవాళ్ళు. ఒక నారావారిపల్లి దాటుకొని విలేజ్ వచ్చాము మనం. ఇప్పుడు ఇంకొక విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉందంటండి. సో కందులవారిపల్లి అంట ఈ ఊరి పేరు. సో నారావారిపల్లి, కందులవారిపల్లి. సో మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ కూడా ఒకసారి బ్యాక్ చేద్దాము. సో ఇక్కడ వరి కోసినట్టున్నారు మొత్తం అంతా బావి. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్కి అయితే దగ్గరకు వచ్చాము. దూరంగా మనకు కనిపిస్తాము, టెంపుల్కి అయితే వచ్చేసాము. సో మంచిగా రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగా. ఈ మామిడి చిన్న చిన్న మామిడి చెట్లు అండి, కానీ పంట అయితే ఎంత బాగుందంటే ఆ చెట్టు నిండా మామిడికాయలు అండి. సో భీష్మయ్య ఫార్మ్స్. సో ఇట్లా వాళ్ళ ప్యాషన్తో అది పెంచుకుంటా ఉంటారు చూడండి. పచ్చని సైడ్ మామిడి చెట్టు, దూరంగా కొండలు, కొబ్బరి చెట్టు, ఇంత అందంగా కనిపిస్తుంది. ఇంత ఎండకైనా కూడా ఇక్కడ పచ్చి చల్లగా ఉందండి, ఎక్కడ మనకి ఇది లేదు. సో ఇక్కడ చూడండి కొండలు. ఇప్పుడు అటు వెళ్తాం మనం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా మనం వీడియో చేద్దాం. సో ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకోవాలి. శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి వారి ఆలయం అంటండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిందంట. సో చూస్తున్నాం కదా, చాలా బాగుందండి. ఒకప్పుడు అయితే ఇది బాగా మట్టి రోడ్డు ఉండేదండి. అసలు దీని దగ్గర రావాలంటే టూ వీలర్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు బాగా డెవలప్ చేశారండి. ఏమైనా మన టీటీడీకి సంబంధించిన టెంపుల్స్ అంటే ఎక్కడైనా అరేంజ్లోనే ఉంటాయండి. సో ఇక్కడ ఇప్పుడు టెంపుల్ అయితే, సో ఇక్కడ టెంపుల్ అండి. ఇక్కడ టెంపుల్ అయితే లేదు. ఉందా సార్, దర్శనం ఉందా ఇప్పుడు లేదా? ఓకే, ఇది వీడియో తీసుకో. బ్లాగ్ బయటే కదా, బయట చెప్పొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే మేము అంటే యూట్యూబ్లో చేసేది కదా మీకు సమస్య. మళ్ళీ అక్కడ కావాలంటే బోర్డు ఉంది అక్కడ. ఓకే, అంటే దర్శన టైమింగ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, అందుకోసం. ఇక్కడ గుడి షూట్ చేయడం లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనకు శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం, కందులవారిపల్లి, చంద్రగిరి మండలం, తిరుపతి. సో మనకు సర్వదర్శన సమయాలు వచ్చేసి ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12 వరకే ఉంటుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. సో ఒకసారి మీరు దీనికి బాగా గమనించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మనం ఎప్పుడైనా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వస్తే మనకు మంచిగా దర్శనం అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆ కొండ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సో టెంపుల్ని అయితే మనం షూట్ చేయకూడదు, సో ఇక్కడ ఒప్పుకోరు, అందువల్ల మీకు టైమింగ్స్ అవి చెప్పాము. బయలుదేరామండి. సో ఎప్పుడైనా మార్నింగ్ టైంలో వస్తే ఎక్సలెంట్ వ్యూ అండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది, చాలా బాగుంది. సో డ్రోన్స్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది ఇక్కడ.
ఇక్కడ బస్ స్టాప్, పాతకాలం బస్ స్టాప్ ఇది. ఎంత బాగుంది కదండి. పాత కొన్ని సినిమాస్ అయితే చూడొచ్చు అట్లా న్యాచురల్గా. కొన్ని సినిమాస్ చూసాను, పెట్టారు వాటర్ ఇక్కడ టాప్లో ఫుడ్ లాగా ఉండాలి. ఎంత లావుగా ఉండదు మామిడికాయలు, చాలా బాగున్నాయి. కోల్డ్ ఫామ్ చూడండి, ఇది వచ్చేసి నాగజముడు అట్లా అంటారు. చుట్టూ పెంచింది అసలు. దీనికి ఊళ్ళు దాన్ని కట్ చేసుకోవాల్సింది తప్ప ఇట్లా గిన్నెలో కనిపిస్తే ఇంత బాగున్నాయి. ఇదైతే మీరు ఎప్పుడు చూసినప్పుడు ఇలాంటి రేలు ఇప్పుడు నేను కొన్ని లాస్ట్ చూస్తుంటాను యూట్యూబ్లో, అక్కడ చూపిస్తూ ఉంటారు ఫారెన్లో. ఇప్పుడు మన దగ్గర ఎక్కడ అట్లా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి. ఒకసారి దగ్గరికి చూస్తాను మీకు బాగా తెలియడానికి. సూపర్ అండి. మనకి దగ్గరగా చూడాలంటే మనం ఇది చూడండి, మీరు ఇక్కడ ఇంత దగ్గరగా ఎప్పుడు చూసే తప్ప చూసే ఉండదు, చూసి ఉంటాం కాబట్టి. సో అది అన్ని విలేజ్లు అయితే ఉండదు అందుకు. సో ఇక్కడైతే చాలా బాగుంది, తెలిసింది. సో ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చూడండి మామిడికాయలు, కోతులు అయితే ఉన్నాయండి. ఇక్కడ కోతులు తిరుగుతున్నాయి. ఇక్కడ ఫైన్ అవుతుంది చూసుకోవచ్చు, బట్ మనం ఇంకా తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ ఒక హిడెన్ విలేజ్ ఇంకోటి అండి. ఇక్కడ మనకు అంటే సిటీకి చాలా దూరంగా వచ్చామన్నమాట. అంటే తిరుపతికి దూరంగా చంద్రగిరి నుంచి మళ్ళీ ఒక విలేజ్కి వెళ్ళాము. ఇప్పుడైతే మనము ఇంకొక విలేజ్కి వచ్చాము. అంటే విలేజ్ అయితే ఒకటే కాదు, చాలా విలేజెస్ అయితే ఇక్కడ కవర్ చేసుకుంటూ వచ్చాము. సో మనం ఇప్పుడు వచ్చింది వచ్చేసి ఇక్కడ భలే ఉన్న ఎక్సలెంట్గా ఉంది. మొత్తం చుట్టూ గ్రీనరీ, ఈ పక్క ఆ పక్క మామిడి చెట్లు అలాంటి ఈ ఎండలో. సో ఈ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా చూడటం ఒకటే కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు అంటే అలోవెరాలు చాలా ఉంటాయి కలబందలు అన్నీ. సో రకరకాల కలబందలు కొన్ని ఉంటాయి. ఇది కలబంద జాతికి సంబంధించిందే ఇది కూడా. అంటే మన పెద్దవాళ్ళు చాలామంది తెలియదు ఇది ఏందనేది. ఇది నాగజముడు అంటారు. సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, అసలు దీన్ని దాటి అవతల వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. అలాంటి ఇది మనకు ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ కనిపించింది. మనం రేర్ చూసేది. నేను ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఎక్కడన్నా మన ఫ్రెండ్స్ వ్లాగ్స్ చేసేవాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా ఇట్లా కొన్ని కంట్రీస్లో వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అక్కడ చూస్తున్నాం మనం. చూడండి ఇక్కడ ఎంత బాగా అసలు మనం దగ్గరగా చూడొచ్చు. ముళ్ళు ఎంత షార్ప్ కనిపిస్తున్నాయి చూడండి, ఎంత అయ్యో గుచ్చుకుంటే ఇంకంతే మళ్ళీ. సో ఈ విధంగా దీన్ని అయితే మనం చూపించడానికి ప్రయత్నం అయితే చేశాము. సో చూస్తున్నారు కదా ఎంత హైట్కి వెళ్తున్నాయి చూసారా. సో ఆల్మోస్ట్ ఇక్కడ కరెంట్ లైన్ కనిపిస్తుంది కదా, కరెంట్ లైన్ దానికి ధీటుగా వెళ్తూ ఉన్నాయి ఆకాశానికి. అంత హైట్ అయితే వెళ్తూ ఉన్నాయి చూడండి. సో దీన్ని ఆనుకొని మనకు మామిడి తోపు. సో ఎక్సలెంట్ లొకేషన్ అండి ఇది. చూడండి ఇక్కడ ఇది ఎంత మంచి రోడ్డు. సో ఈ విధంగా మనం ఇది చూడండి, బస్ అయితే వస్తామని చూసారా, ఇక్కడ బస్ అయితే వస్తామని చూసారా. సో ఇది పల్లి వెలుగు బస్సు అనమాట. సో ఈ పల్లి వెలుగు బస్సులు చాలా స్లోగా వస్తామండి. సో తిరుపతికి వెళ్తా ఉంది.